ఒక దళిత మహిళల మీద ఇలా ఒక ఎమ్మెల్యే పోయి ఏదో సాధారణ పౌరులు నీవు నేను కొట్లాడుకోవచ్చు. కొద్దిగా ఆ టైంలో పౌరుషం వచ్చి అది దళిత మహిళ, బీసీ మహిళ, ఓసీ మహిళ చుట్టూ కొట్లాడుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే రాత్రి ఇంటికి పోయి దౌర్జన్యం చేయడం సబబా? దాన్ని సమర్థించడం సబబా? కొద్ది గుడ్డల పార్టీ నాయకులందరూ తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, డిఎస్సి మీద కానీ పదే పదే మేము చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఈరోజు జరిగింది కాబట్టి చాలా మంది మీడియా సోదరులు అక్కడ పోయొచ్చారు, నాకు కొన్ని వీడియోలు వచ్చాయి కాబట్టి చెప్తున్నాం. కానీ లేకపోతే మా నాయకుడే ఛాలెంజ్ చేశాడు, మేము చెప్పేది ఏముంది. దాని మీద కానీ స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి అదే చెప్తా ఉన్నాం. దయచేసి డిఎస్సి మీద మీరు అడుగుతా ఉన్నారు కదా, మీరు కోర్టుకు పోయినారు, కోర్టుకి అన్ని అయిపోయినాయి కాబట్టి దయచేసి దాని గురించి మాట్లాడొద్దండి. దాని గురించి మాట్లాడి మీరే అబాస్ పాలవుతారు. 16,000 మంది ఇప్పుడు కొత్త డిఎస్సిలో ఎంప్లాయీస్ అందరూ మీకు బజార్లో నిలబెట్టే స్టేజ్ వస్తుందని చెప్పేసి మీరు తెలియజేస్తూ, ఈ రకంగా మీ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మీరు ఇంకా 11కు పోయి సింగిల్ డిజిట్ వస్తారని నేను మీకు తెలియజేస్తూ, దయచేసి అర్థం చేసుకొని మీడియా సమావేశంలో నిర్వహించినప్పుడు ఏముంది, ప్రెస్ తోటే ఇప్పుడు వచ్చేస్తారు, మీరు వచ్చిందన్నా మాట్లాడేస్తే ఎట్లా? ప్రజలకు కానీ సంకేతాలు పోతాయి. ఇంతకుముందు అలా మాట్లాడే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సార్ని, ఆయన భార్యనే, కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళు మాట్లాడి ఇప్పుడు మీరు 11 సీట్లకు వచ్చినారు. ఈరోజు మళ్ళీ ఇదే. అరే ఒక మంచి కార్యక్రమం చేశాడు మా నాయకుడు, 16,000 మంది డిఎస్సీ, మళ్ళీ ఇప్పుడు 6,000 మంది తీసుకుంటున్నాడు. మీరు ఏ రోజు చేసినారా? 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సీ చేసినారా? అంతకుముందు మీ తండ్రి గారు 10 సంవత్సరాల్లో డిఎస్సీ చేసినారా? మీరు ఒక డిఎస్సీ చేసినా ఏ వేళ మీరు మా పార్టీని చేసే నాయకులను నిందించుకుంటా ఇట్లా దళిత మహిళలతో ఇంతకుముందు ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు వాళ్ళు ఎట్లా రోడ్లు వేసి గొంతుకోసం చంపేస్తుంది. తర్వాత ఆయన ఎవరో ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని తీసుకొని వచ్చి గొంతుకోసం రోడ్లో ఇంట్లో వేసి మారేసిపోయారు. ఇదే మీ సంస్కృతి? ఇదేనా? ప్రజలు మిమ్మల్ని ఎట్లా హర్షిస్తారు? మిమ్మల్ని ప్రజలు హర్షించరు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ప్రజలు హర్షించరు. మీరు భయపెట్టి బతకాలనుకుంటున్నారేమో. ప్రజలు ఎవరు భయపడలేరు, ఏ పార్టీ నాయకుడు భయపడలేరు. జాగ్రత్తగా ప్రజలతో మలుచుకుంటే రేపొద్దు ప్రజాభిప్రాయం మీకే మొగ్గు చూపొచ్చు. జాగ్రత్తగా ఉంటారే మంచి వ్యక్తుల పని చెప్పుకోవచ్చు. మీరు ఇన్ని చెప్తా ఉన్నారు, ఇన్ని చేస్తా ఉన్నారు. ఎట్లా పోయినారా? ఎట్లా పోయినారు? 23 రోజుల ముందు సుట్టేసి పట్టుకొని వచ్చినాడు మా సోదరుడు పార్సార్థి. ఈ జిల్లా ఓటర్ మీరు ఎవరైనా చూసారా? మీడియా సోదరులను చూసారా? ఎవరు చూడలే కదా ఆయన్ని. ఈ రోజు ఓడిపోయినారంటే మీరు చేసిన కార్యక్రమాల నుంచి ఓడిపోయినారు. దయచేసి మీరు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మాట్లాడితే జనం నవ్వుకుంటారని చెప్పేసి ఇక్కడ నియోజకవర్గ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ తెలియజేసుకుంటూ, నా పేరు ఉమాపతి నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం. మీడియా సోదరులు నమస్కారం. థ్యాంక్ యూ. మరియు ముఖ్యంగా మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన ఇది అయితే వేగంగా వస్తుంది, వేగంగా పోతుంది అంటాడు. గత 5 సంవత్సరాలు మీరు ఎలా నడిచినారో మీరు అర్థం చేసుకోండి. వేగంగా వచ్చి వేగంగా పోయినారనే. అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈ విషయ మీడియాతో మాట్లాడుతా ఉన్నానంటే ఉమాపతి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, సంతోషమే. ఆయన ఏమి ఇచ్చినారంటే, మీరు విరూపాక్షకి ఎందుకు సపోర్ట్ చేస్తామని చెప్పే విషయంలో మాట్లాడడం జరిగింది. పార్టీ ఆదేశానుసారంగా మేము పోవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది తప్ప ఉమాపతి నాయుడు దాని గురించి మీరు మాకు ప్రశ్నించరాదు. మీరు అది మీది ఏదైనా ఉన్నా మీరు మీ పార్టీ పరంగా ఏదైనా చేసుకోవచ్చు, మా పార్టీ పరంగా మేము ఏదైనా కానీ తప్పు ఒప్పు అనేది కూడా ఆలోచన చేసే పోతాం. మేము ఏం జరిగిందనేది కూడా తెలుసు కాబట్టి మేము ఈరోజు అక్కడికి పోయినా మాట్లాడగలిగినామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మీరు కూడా ఆలోచించి మాట్లాడేది మీరు కూడా తెలుసుకోవాలా. మీరు ఆదేశించరాదు మాకు. ఎందుకంటే మీరు ఎందుకు పోయినారనే మాట మాట్లాడరాదు. పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తామో దాని ప్రకారంగా పోతామని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీకు ఒక వీడియో పంపిస్తాను, చూడండి. చీర చించింది, ఎస్సీ మా ఇంటికి పోయినారు, చీర చించిందని చెప్పినారు కదా. చీర భర్తే చించి దాన్ని వీళ్ళే చించినట్లుగా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా చూపిస్తాను, వీడియో పంపిస్తాను మీకు. ఏదున్నా నేను ఓటమైందానికి నాకేం బాధలే. ఆదోని ప్రజలకు అవమానం అంతే, నాకలే. అది నేనే బాధపడ్డంలే. ఆదోని ప్రజలకు అవమానం. ఎందుకంటే మనము డెవలప్మెంట్ చేశాము, అన్ని విధాలుగా ప్రజల్లో ఉన్నాము. ఏ రకంగా కూడా మనము అన్ని ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తున్నామని చెప్పేసి కూడా నాకు గర్వంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో మీరు కూడా మొన్న లోకేష్ గారు వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే, మీరేం స్టేట్మెంట్లు ఇవ్వడం లేదని చెప్పే విషయంలో
మిమ్మల్ని నిలదీసినట్లు చెప్పడం జరిగింది. సరే, ఆయన కూడా చెప్పే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఒక పార్టీ నా ప్రభుత్వ పరంగా ఉన్న మీరు స్టేట్మెంట్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పిన విషయంలో మీరు కూడా స్పందించడం చాలా బాగుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీరు అన్నారు చూడండి, 400 కిలోమీటర్ల నుంచి వచ్చి మీరు ఓడిపోవడానికి ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఆలోచించుకోమని చెప్తారు. నేను దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఏం లే. మీరు అవమానపడతారు, మీకే అవమానం అది. ఎందుకంటే మీరు 400 కిలోమీటర్ల నుంచి వచ్చి తెచ్చుకొని ఇటు గెలిపించినటువంటి మీకు అవమానం అది. ఎందుకంటే మీకు సీటు తెచ్చుకోలేకపోయినారంటే మీకు అవమానం అది. మీరు మాట్లాడితే అది మీకే వస్తుంది, అది వర్తిస్తుంది. మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నా అంటే బీజేపీ నాయకులు లేరు, ఎవరు ఆదంలో బీజేపీ నాయకులు లేరా, లేకపోతే మిగతా పార్టీ వాళ్ళు మీరు లేరా? మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఈ లోకల్లో సపోర్ట్ చేసి మీరు ఇప్పించచ్చు కదా. మీరు ఎందుకు ఇప్పలేకపోయినారు? ఎక్కడి నుంచో 400 కిలోమీటర్ల నుంచి వచ్చి బీజేపీ సీట్ తెచ్చుకోవడానికి మీరు సపోర్ట్ చేసినారే. మనమేం నాతోని ప్రజలు కూడా ఆలోచించుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినారు కదా, మరి ఏ విధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉందని కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఏదున్నా కూడా మా బాధ్యతాయుతంగా మా పార్టీ పరంగా మేము చేయాల్సి వస్తుంది. ఏదన్నా డిఎస్సి ఉంది, డిఎస్సి కూడా ఆ రోజు అన్యాయం జరిగిన పరిస్థితి వాస్తవమే. దాన్ని మా పార్టీ అధికార పార్టీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేస్తూ పోతా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఆ విషయాలు మీరు కూడా గమనించుకోవాలి. ఒక పార్టీని ఎప్పుడు కూడా మీరు మీ పార్టీ కాదు కాబట్టి మీరు ప్రశ్నించరాదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ఆలోచించుకొని నేను కాదు మాట్లాడాల్సి ఉండేది. భవిష్యత్తులో మీకు కూడా భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నేనేం అన్నీ చూసినా అయిపోయింది. నాకేమి భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉండాలని చెప్పేసి ముందుకు పోతా ఉన్నాము. అయినా డిఎస్సి విషయంలో మాట్లాడాలంటే కోర్టు ఏమి తిరస్కరించలే, జోక్యం చేసుకోమని చెప్పింది అంతే. అది ఆ విషయం ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కోర్టులో కొట్టేయలే. అది జోక్యం చేసుకోలేమని చెప్పిన విషయం మాత్రం వాస్తవమే, కానీ తిరస్కరించింది అనే మాట కాదు. అది మేము జోక్ చేసుకోలేమని చెప్పి ఇంకా ఈ కోర్టు కాకపోతే సుప్రీంకోర్టు ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అదే డిఎస్సి మీరు తెచ్చిండొచ్చు కాదంలే. ఒకవేళ మీ నాయకుడు తీసుకొచ్చినా అనుకుందాంలే, తప్పేముంది. న్యాయపరంగా మెరిట్ స్టూడెంట్లకు రావాలి కదా. ప్యాకార్డుకు కూడా ఒక స్పోర్ట్స్ కింద పెట్టేసి ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన వాళ్ళంతా కూడా ఎగ్జామ్ రాసినారా? అది ఆలోచన చేసుకోండి ముందు. వాళ్ళు ఎగ్జామ్ రాకపోయినా స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినారంటే ఇంతకింటే దాటం ఏమైనా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు జీవో ఒకటి 440 జీవో క్యాన్సిల్ చేసి 56 జీవో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు డిఎస్సి రాసిన వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా టెట్ రాసి పాస్ కావాలని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉంటారు. వాస్తవం కాదా? ఇవన్నీ ఆలోచన చేసుకోండి. మీరు ఏదున్నా కూడా మంచిదే, మాట్లాడే దాంట్లో తప్పులే. ఎందుకంటే మీరు కూడా నోరు తెరవలసి ఉండే, తప్పులే. ఏంటంటే ఏదున్నా కూడా మేము ఏదున్నా నీతి న్యాయంగా ధర్మంగా ఆలోచన చేసి కూడా పోతా ఉన్నాము, ముందుకు పోతా ఉన్నాము. మేము ఇంట్లో కూర్చున్నా 11 సీట్లు వచ్చినా కూడా ఏపత్తు కూడా మా పోరాటాలు లాగలేదు. ఎందుకంటే ఏదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. జరిగే దాని గురించి ఆలోచన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా మా పోరాటాలు మాకు ఉంటాయి. ఏం కూడా వెనకడగలిగే ఎవరు మీరు భయపడే పని లేదు. మీరు భయపడమని చెప్పలేదు కదప్పా. ఏమైనా భయపడమని చెప్పినామా? మేము భయపడాలా అంటే మేము ధైర్యంగా నిలబడినామని చెప్పేసి మా వాళ్ళు భయపడకుండా నిలబడాలని కూడా మీరు గమనించుకోవాలా. మీరేంటి భయపడతారు? అధికారం ఉన్న మీరు భయపడతారా? మీరు భయపెడతా ఉన్నారు కాబట్టే, మేము భయపడతామని అనుకుంటా ఉన్నారు కాబట్టి మా వాళ్ళందరూ కూడా భయం పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత అరాచకాలు జరుగుతూ ఉన్నా మీరు చూస్తూ ఉండడం లేదు రాష్ట్రంలో. ఎక్కడ చూసినా అరాచకాలు, హత్య రాజకీయాలు, అత్యాచారాలు జరిగినాయి. మీరే చూస్తూ ఉన్నారు గంటలారా. అదే ఏదున్నా కూడా ఛాలెంజ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఛాలెంజ్ చేసినట్టు చేసిండొచ్చు. నాకు సమాధానం చెప్పాలో ఎప్పుడు చెప్పాలో చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అన్నిటికీ సమాధానాలు ఉండవు. ఛాలెంజ్ చేసినట్టు కంటే సమాధానం ఉండవు. ఏదన్నా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అంతేగాని మీరు ఎందుకు పోయినారనే ప్రశ్న వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. లేకపోతే ఈ మీడియా కూడా
మీరు కూడా గౌరవంగా మాట్లాడినారా, మేము కూడా గౌరవంగా చెప్తా ఉన్నాము. ఎవరి పార్టీ వాళ్ళదే గుర్తుపెట్టుకొని మీరు కూడా మెలగాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీరు మీ పార్టీ పరంగా అన్ని విధాలుగా మీరు కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్తాను. నేను కూడా మీరు కూడా అభివృద్ధిలోకి రావాల్సిందే, కాదనిలే. ఎందుకంటే అధికార పార్టీ ఉంది, ఇప్పుడు మంచి పేరు తెచ్చుకోండి, ఎవరు వద్దంటారు మిమ్మల్ని. మేమేం చేసేమని చేసాం, మీరు దృష్టి పెట్టాల్సి ఉండేది దీని మీద కాదు మీరు పెట్టాల్సి ఉండేది. ఏదున్నా కూడా మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయండి, ఉర్దూ కాలేజ్ ఉంది, ఐటీఐ కాలేజ్ ఉంది, మన ఉర్దూ మైనార్టీ హాస్టల్ ఉంది. అవన్నీ కూడా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని తీసుకొచ్చి స్టార్ట్ చేసి, డిగ్రీ కాలేజ్ ఉంది, నాకు స్థలాలు కేటాయించినాము, అది కూడా మీరు బిల్డింగ్లు ఏర్పాటు చేసి ఈ విధంగా అభివృద్ధి లేకపోతే మీకే మంచి పేరు ఉంటుంది. అదే ఆలోచన చేసుకోండి. కానీ ఇవన్నీ పనికి వచ్చేవి కాదు, పాడొచ్చేవి కాదు. మీకే రావు, నాకే రావు, ఉపయోగం లేదు ఇవన్నీ కూడా. ఏదున్నా కూడా ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి పార్టీ పరంగా వాళ్ళకి అధికారం ఉంది, మేము చెప్తా ఉన్నాం. ఈ పొద్దు ఇంకా మెడికల్ కాలేజ్ ఎందుకు ఆగిపోయింది. తర్వాత గతంలో ఐటీఐ కాలేజ్ మీరు మీ దాంట్లో కంప్లీట్ అయినా నేను తేలేకపోయినాను. మీరు ఎప్పుడైనా ఐటీఐ కాలేజ్కి ఉర్దూ కాలేజ్కి అంత బిల్డింగ్లు కట్టించినాం, ఉర్దూ కాలేజ్ బిల్డింగ్ కట్టించినాము, ఆడ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ కట్టినారు, ఆల్రెడీగా బ్రహ్మాండంగా ఉండాలి. టీచింగ్ స్టాఫ్ని తీసుకొచ్చి ప్రజలకి అంటే మైనార్టీలకు అందియాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. దీని మీద దృష్టి పెడదాం, మీరైనా నేనైనా ఈ పనికొచ్చే